యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క ఫ్లాగ్లో మొత్తంగా 13 స్ట్రిప్స్ ఉంటాయి. సో 13 లైన్స్ ఉంటాయి. చూడండి, మీరు కౌంట్ చేస్తే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 లైన్స్ వస్తాయి. ఆ 13 లైన్స్ అనేటువంటిది దేనికి చిహ్నము అన్నప్పుడు ఇవి ఈ 13 ప్రాంతాలు కూడా, సో 13 ప్రాంతాలు కూడా గతంలో బ్రిటిష్ వాళ్ళ ఆధీనంలో ఉండేవి. అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కూడా ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాలు టోటల్గా 13 ప్లేసెస్ ఉండేవి. సో వాటిని ఇండికేట్ చేస్తూ ఫ్లాగ్లో 13 స్ట్రిప్స్ని పెట్టారు. ఇక దాని తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క ఫ్లాగ్ మీరు టాప్లో చూస్తే ఇక్కడ చుక్కలు కనిపిస్తూ ఉంటాయి, నక్షత్రాలు నక్షత్రాలు. సో ఆ నక్షత్రాలలో టోటల్గా మనం చూసుకుంటే 50 నక్షత్రాలు ఉంటాయి. ఆ 50 నక్షత్రాలు దేనికి సూచిక అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్నటువంటి రాష్ట్రాల యొక్క సూచిక. మనందరూ తెలుసు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మొత్తం కూడా ఆ సమూహం అంతా కూడా 50 రాష్ట్రాల సమూహం. ఆ సమూహం ఒక్కొక్క రాష్ట్రం యొక్క గుర్తుగా ఒక్కొక్క స్టార్ని వారు నేషనల్ ఫ్లాగ్లో పెట్టుకోవడం జరిగింది.